బండి భగీరథ ఎపిసోడ్ కి సంబంధించి బాధిత బాలికకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ఎటువంటి సామాజిక మాధ్యమాల్లో ఉండరాదని చెప్పేసిన అంశం పైన మనతో మాట్లాడడానికి అడ్వకేట్ శంకర్ గారు ఉన్నారు. ఇదే అంశం పైన అన్న ఏం చెప్తారు? బాలికకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో విచ్చలవిడిగా వైరల్ అవుతున్నాయి. దీనికి సంబంధించి ఏం చెప్పదలుచుకున్నారు? ఈరోజు ఎక్కడ కూడా బాధితులు ఎవరైనా ఒక కేసు విషయంలో మేము బాధితులం అని చెప్పేసి ఇక్కడ మైనర్ అనేది వస్తుంది. మైనర్ అనేది వచ్చినప్పుడు మనము కొన్ని చట్టం చెప్పింది అన్నట్టు ఎవరైనా సరే బాధితులు వాళ్ళకి ప్రత్యక్షంగా వారి యొక్క ముఖాలు కనబడకుండా వాళ్ళకి సంబంధించిన ఏది కూడా ఉండద్దని చెప్పి చట్టం చెప్తుంది. అయితే ఇది ఏమైతుందంటే సోషల్ మీడియాలో కావచ్చు లేకుంటే మిగిలిన కొంతమంది దీన్ని అతిక్రమిస్తూ విచ్చలవిడిగా వాళ్ళ యొక్క వ్యక్తిత్వ హననాన్ని చేస్తున్నారు అన్నట్టు. అది చట్ట విరుద్ధమైన పని. దీని మీద కూడా చాలా యాక్షన్ తీసుకుంటారు చట్టం కూడా. ఎందుకంటే ఎవరైనా సరే బాధితులు అనేటోళ్ళు కావచ్చు లేకుంటే ఆ యొక్క కేసు సంబంధించిన విషయంలో ఎవరెవరు ఇన్వాల్వ్ ఉంటున్నా వాళ్ళ యొక్క వ్యక్తిగతమైన పిక్స్ కానీ వాళ్ళ వీడియోలు కానీ ఇవి కూడా సోషల్ మీడియాలు కానీ ఛానల్ కానీ ఎవరు కూడా ప్రసారం చేయొద్దు. చేయకుండా ఇట్లా చేయడం అనేది చట్టాన్ని అతిక్రమించడమే. ఇక్కడ వచ్చేసి ఎఫ్ఐఆర్ నెంబర్ 706/2025 అండర్ సెక్షన్ 7 ఆఫ్ ద జువెనైల్ జస్టిస్ యాక్ట్ 72 క్లాజ్ ఆఫ్ బిఎన్ఎస్ అండ్ సెక్షన్ 23 ఆఫ్ పోక్సో యాక్ట్ కింద ఈ కేసు నమోదు చేయబడింది. పోక్సో కేసులు ఏం చెప్తుందంటే ఎవరైతే మైనర్ ఉంటారో మైనర్ మీద అఘాయిత్యాలు జరిగినప్పుడు ఈ యొక్క పోక్సో కేసు అనేది అట్రాక్ట్ అవుతుంది. పోక్సో కేసులో ఉన్న ఆ యొక్క విక్టిమ్ను సంబంధించిన వాళ్ళకి సంబంధించిన ఎలాంటివి కూడా బయటికి రావద్దు. కానీ దాన్ని అతిక్రమించి ఎవరైనా చేస్తే వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు బండి సంజయ్ కూడా ఉన్నాడు. తన కొడుకు ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యిండు కాబట్టి ఈ కేసును నిష్పక్షపాతంగా మీరు ఎంక్వైరీ చేయండి, విచారణ చేయండి, కోర్టు ద్వారా చట్టం ఏ చెప్తే దాన్ని నేను అంగీకరిస్తానన్నాడు. కానీ ఈ కేసుకు నాకు సంబంధం లేదు. ఎంత మేము తండ్రి కొడుకులమైనా కూడా ఈ రోజు ఆయన చేసిందల్లా ఆయన చేసిందా చేయలేదని తర్వాత విషయం. కానీ ఈ కేసులో ఆయనకంటే ఎక్కువ నన్ను ఇన్వాల్వ్ చేసిన నేను ఒక బాధ్యతాయుతమైన కేంద్ర మంత్రి పదవిలో ఉన్నాను. ఈరోజు నా కొడుకు కంటే ఎక్కువ నన్ను ట్రోల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో కావచ్చు, పోస్టర్లు వేయడం, మెట్రోలో కావచ్చు, ఇట్లా రకరకాలుగా వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. కేసును డైవర్ట్ చేస్తున్నారు. చట్టపరంగా ఏదైనా వెళ్తే దానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఈ కేసుతో సంబంధం లేని ఈ రోజు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇన్వాల్వ్ చేస్తున్నారు కాబట్టి నాకు ఈ కేసుతో సంబంధం లేదు. ఈ యొక్క కేసులు ఎక్కడెక్కడైతే నన్ను కానీ నా యొక్క ఇమేజ్ ను కానీ స్పాయిల్ చేయడానికి వాడుతున్నారో ఆ కంటెంట్ అంతటిని కూడా వాడకూడదు. అదే విధంగా గతంలో వాడిన కంటెంట్ ను భవిష్యత్తులో కూడా ఈ కేసు సంబంధించిన ఏ కంటెంట్ కూడా వాడకూడదు అని చెప్పి సిటీ సివిల్ కోర్టులో ఆయన ఒక కేసు ఫైల్ చేయడం, దానికి సంబంధించిన ఆర్డర్ కూడా ఈ రోజు వచ్చింది. ఈ ఆర్డర్ ప్రకారం ఏంటంటే గిగ్ ఆర్డర్ ఈ యొక్క సోషల్ మీడియా ఉన్న అన్ని రకాల ప్లాట్ఫామ్స్ కానీ టీవీ ఛానల్ కానీ యూట్యూబ్ ఛానల్ కానీ ఈ కోర్టు ఉత్తర్వుల మేరకు ఎవరు కూడా ఇది కేవలం కొంతమంది వ్యక్తులకు ఇచ్చిన ఆర్డర్. ఇది గిగ్ ఆర్డర్ అన్నట్టు. గిగ్ ఆర్డర్ అంటే ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది ఆర్డర్. ఇది సోషల్ మీడియాకి వర్తిస్తుంది, టీవీ ఛానల్కి వర్తిస్తుంది, యూట్యూబ్ కి వర్తిస్తుంది, ఎవరికైనా వర్తిస్తుంది. కాబట్టి ఎవరు కూడా ఈ సబ్జెక్ట్ సంబంధించిన విషయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ సంబంధించిన పాత్రకు ఆయనకు సంబంధించి ఎలాంటివి కూడా చేపట్టడానికి ఇక నుంచి ఆస్కారం లేకుండా కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఎవరు కూడా ఈ యొక్క కంటెంట్ ను వాడొద్దు, ఆయన ఈ కేసులో ఇన్వాల్వ్ చేయొద్దని చెప్పేసి ఆయన ఈ విధంగా ఈ యొక్క కోర్టు ఉత్తర్వులు ఉన్నా కూడా ఎవరైతే ఈ కంటెంట్ ఇట్లా పడితే వాళ్ళ మీద కోర్టు ఏ విధమైన యాక్షన్ తీసుకోవాలో చట్టపరంగా కోర్టు తీసుకుంటది. అంతకు మించి ఎవరైనా లేదు ఈ కోర్టు ఈ రోజు ఇచ్చింది కదా నేను రేపు వాడతా ఎల్లుండి వాడతాను, ఇది గిగ్ ఆర్డర్. భవిష్యత్తులో కూడా ఈ కేసు సంబంధించిన విషయంలో బండి సంజయ్ కి సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ ను ఎక్కడ వాడడానికి లేదు. అంటే ఈ విషయంలో బండి సంజయ్ తన మీద ఎటువంటి కుట్రలు జరిగే అవకాశం లేదని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కుట్రలు తప్పించుకునే ప్రయత్నం అని చెప్పడానికి లేదు. ఆయన ఏంటంటే ఈ కేసు నిష్పక్షపాతంగా కోర్టు విచారణ జరుగుతుంది. ప్రభుత్వం కూడా సిట్ వేసింది, సిట్ విచారణ జరుగుతుంది. దాని ప్రకారం జరుగుతున్న మధ్యలో అనవసరంగా ఈ కేసుతో సంబంధం లేని నన్ను ఇన్వాల్వ్ చేస్తూ ఇది ఒక పోస్టర్లు అసలు హైదరాబాద్ నుంచి విడుదల పెడితే పల్లెల వరకు కూడా పోస్టర్లు వేయడం జరిగింది. మెట్రో ట్రైన్లలో ప్రచారం చేస్తూ ఈరోజు సంబంధం లేని వ్యక్తిగా నన్ను నా యొక్క పదవిని అడ్డు పెట్టుకొని ఏంటంటే కేంద్ర మంత్రి హోదాలో ఉన్న నన్ను బ్లేమ్ చేయాలని చూస్తున్నారు. చట్ట ప్రకారం ఏమైనా చర్యలు తీసుకుంటే నేను ఎక్కడ కూడా ఇన్వాల్వ్ కావడం లేదు. అదే విధంగా మీరు కూడా ఈ కేసుతో నా యొక్క పదవిని నన్ను ఇన్వాల్వ్ చేయొద్దని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. దీన్ని అతిక్రమిస్తే మాత్రం కోర్టు ద్వారా చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయి. సో అంటే ఫైనల్ గా దీనికి సంబంధించిన ఎపిసోడ్ ఎలా పోయే అవకాశాలు ఉన్నాయి? ఏ విధంగా అయితే నిన్నటి నుంచి హైకోర్టులో బెయిల్ ఆర్డర్స్ గురించి నిన్న ఆర్గ్యుమెంట్లు జరిగినాయి. ఈ రోజు కూడా ఇంట్రీమ్ ఆర్డర్ IA-1 గురించి ఈ రోజు ఉంది. ఇంకో 1 అవర్ లో కూడా దాది కూడా బెంచ్ మీదకి వచ్చి విచారణ జరిగే అవకాశం ఉంది. విచారణలో ఆ అమ్మాయి సంబంధించిన తరపున ఉన్న న్యాయవాదులు కావచ్చు, ప్రభుత్వం
న్యాయవాదులు ఆ యొక్క సంబంధించిన అమ్మాయి మైనరా మేజర్ అనే విషయాన్ని వాళ్ళు దానికి సంబంధించిన ఆధారాలు ఏమన్నా ప్రవేశపెట్టే అవకాశం ఉందా, లేకుంటే లేదు ఆమె రకరకాల డేట్ ఆఫ్ బర్త్లు ఉన్నాయి, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు రకరకాలు ఉన్నాయి కాబట్టి అందులో ఏదనేది ఇప్పటి వరకు ప్రొడ్యూస్ చేయలేదు కాబట్టి కోర్టు విచారణ జరుగుతుంది. విచారణలో వాళ్ళు ఏ విధమైన వాస్తవాలను కనుక ప్రవేశపెట్టి నిజంగానే మైనర్ అన్న అవకాశం ఉంటే దానికి తగ్గట్టు చర్యలు తీసుకునే అవకాశం లేదు. అమ్మాయి మైనర్ కాదు మేజర్ అన్నట్టు దానికి తగ్గట్టు కూడా కోర్టు ఏ విధమైన వేలో వెళ్ళాలనేది చట్ట ప్రకారం కోర్టు పరిగణలోకి తీసుకొని దానికి సంబంధించిన ఆర్డర్ ని ఈ రోజు ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు కేవలం IA1 సంబంధించింది ఇంటర్మ్ లాక్ అండ్ ట్రెత్ బెయిల్ సంబంధించింది ఉంది, తాత్కాలికమైన ఉపశమనం కోసం ఈ రోజు ఉంది. మిగిలిన విచారణ ఏదైనా కూడా వచ్చే నెక్స్ట్ వీక్ అని చెప్పేసి కోర్టు కూడా చెప్పడం జరిగింది. ఈ రోజు మరొక గంటన్నరలో కోర్టు ముందుకు ఆ యొక్క హీరింగ్ జరగబోతుంది. ఆ హీరింగ్ లో వాస్తవాలు నిజాలు అనేటి కోర్టు ఉత్తర్వులను బట్టి మనకు తెలుస్తుంది. ఇప్పుడు బాధితురాలని పోలీసులు మైనర్ గా తేల్చడం జరిగింది. అయితే పోలీసులు తెచ్చిన విషయాన్ని కోర్టు పరిగణిస్తుందా? పోలీసులు ప్రభుత్వం తరపున న్యాయవాదులు పెట్టే ఎవిడెన్స్ ను బేస్ చేసుకునే కోర్టు ఉత్తర్వులు ఉంటాయి. ఆ ఉత్తర్వులు పరిగణలోకి తీసుకున్న వెంటనే ఈ కేసులో న్యాయం అనేది జరుగుతుంది. కోర్టు డిసిషన్ ఏంటంటే ఎవరి వైపు అయితే బలమైన సాక్ష్యాలు అనేటివి ఉంటాయి ఆ సాక్ష్యాలను ఎవిడెన్స్ ఆధారంగా చేసుకునే కోర్టు ఉత్తర్వులు అనేది ఇస్తుంది. ఆ అమ్మాయికి సంబంధించిన ఈ నిజంగా మైనర్ మేజర్ అనేది రేపు ఈరోజు జరిగే విచారణలో వాళ్ళు పెట్టే యొక్క ఎవిడెన్స్ ను బట్టి నిజంగానే మైనర్ ఉంది, దానికి సంబంధించిన ఉంటే ఆల్టరేషన్ అయిన సెక్షన్స్ బేస్ చేసుకొని దానికి తగ్గట్టు తీర్పు ఇవ్వడానికి అవకాశం ఉంటది.